ఐడిపిఎల్ భూములపై తెలంగాణ ప్రభుత్వం విచారణ షురు. సుమారు 20,000 కోట్ల రూపాయల విలువైన భూమిపై విచారణ షురు. హైదరాబాద్ బాలానగర్ ప్రాంతంలోని వివాదాస్పద భూములైన ఇండియన్ డ్రగ్స్ అండ్ పారాస్యూటికల్స్ లిమిటెడ్ భూములపై విచారణకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రంగంలోకి దిగింది. సుమారు వీటి విలువ 20,000 కోట్ల పైమాటే ఉంటుందని చెప్తున్నారు. ఈ భూముల తాజా స్థితిగతులు, పూర్వపు హక్కులు, భూ యజమాని హక్కులు, అన్యాక్రాంతం తదితరులపై ఈ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరపనుంది. ఈ భూములు అన్యాక్రాంతం అయ్యాయంటూ కొన్ని రోజులుగా ఆరోపణలు ప్రత్యారోపణలతో తెలంగాణ రాజకీయం వేడెక్కిన విషయం తెలిసిందే. అటు ఎమ్మెల్సీ కవిత, జాగృతి అధ్యక్షురాలు మరియు మాధవరపు కృష్ణ, కుకట్పల్లి ఎమ్మెల్యే వీరిద్దరి మధ్య తారాస్థాయికి చేరింది ఈ భూముల విషయంలో. తాజాగా ఈ భూముల ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారి వాతావరణం వేడెక్కింది. కేంద్ర ప్రభుత్వంతో ఉన్న న్యాయపరమైన చిక్కుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విచారణకు ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కుకట్పల్లి బాలనగర్ మార్గంలోని ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న సుమారు 891 ఎకరాల భూములపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలంటూ ప్రభుత్వం నుంచి సోమవారం ఆదేశాలు రావడంతో విజిలెన్స్ విభాగం ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. మంగళవారం సమీక్ష నిర్వహించి విచారణకు ప్రణాళికలు రూపొందించారు. గురువారం నుంచి ప్రత్యేక బృందం క్షేత్రస్థాయిలో విచారణ జరపనున్నట్లు సమాచారం. అసలు ఈ ఐడిపిఎల్ భూములు ఎక్కడివి, ఎవరివి, ఎప్పుడు ఈ ఐడిపిఎల్ ప్రారంభమైంది, ఎప్పుడు మూతపడిందని ఒకసారి వివరాల్లో చూద్దాం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఐడిపిఎల్ 1967లో బాలనగర్ ప్రాంతంలో ఏర్పాటైంది. అందులోని 47 రకాల బల్క్ డ్రగ్ తయారీ యూనిట్ కేంద్రాలను అప్పుడు కేంద్ర ఐడిపిఎల్ ఏర్పాటు చేసింది. వాటి కోసం రాష్ట్ర ప్రభుత్వం 891 ఎకరాల భూముల్ని ఇవ్వాలని నిర్ణయించింది. రెవెన్యూ శాఖ అప్పట్లో ఆ భూముల్ని అప్పటి ఏపీ ఐఏసీకి అప్పచెప్పింది. ఏఐసీ నుంచి ఐడిపిఎల్కు దాన్ని అప్పగించారు. 2003 పరిశ్రమ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అనంతరం ఐడిపిఎల్ పరిసర ప్రాంతాల్లో భూముల రేట్లు ఒక్కసారి పెరగడంతో స్థిరాస్తి వ్యాపారం ఊపందుకోవడంతో విలువైన భూములు కబ్జాకోరుల చిక్కుకుంది. మరికొంత స్థిరాస్తి వ్యాపారులు కబ్జాలకు యత్నించడం వివాదాస్పదమైంది. రాష్ట్ర ప్రభుత్వం భూముల్ని స్వాధీనం చేసేందుకు అనేక ప్రయత్నాలు చేసిన అడ్డంకులు ఎదురయ్యాయి. కాయిలా పడ్డ పరిశ్రమగా మారడంతో భూముల్ని వేలం వేయడం ద్వారా సొమ్మును చేసుకోవడం, పేరుకుపోయిన కార్మికులకు ఇవ్వాల్సిన సొమ్మును చెల్లించవచ్చు అనేసి కేంద్రం భావించింది. అయితే ఈ భూమి వివాదంలో ఉండడంతో ఈ క్రమంలో ఆ భూములకు సంబంధించిన ఎలాంటి లావాదేవీలు జరపకూడదనేసి బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ అభ్యంతరం తెలిపింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా దీనిలో ఏం చేయలేకపోయింది. దీంతో ఈ భూములపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వద్ద న్యాయపరమైన చిక్కులు నెలకొన్నాయి. మరోవైపు ఈ విలువైన భూములు అన్యాక్రాంతం అవుతూ వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వీటిపైన విజిలెన్స్ విచారణ జరపడానికి ఆదేశించింది. దీంతో ఐడిపిఎల్ భూములు మరొకసారి తెరపైకి వచ్చాయి.